వాళ్ళు మిగతా వాళ్ళందరికి యాక్చువల్‌గా ఏందంటే ఈరోజు జస్ట్ కొంతమందిని మాత్రమే రికగ్నిషన్ చేయడం అనేది జరిగింది. చాలా మంది టైం ఏందంటే తక్కువ పెట్టుకున్నాము. సో, జస్ట్ ఒక 10 మినిట్స్ మనం యాక్చువల్‌గా బిజినెస్ అయితే చూసినాము. బట్ బిజినెస్ చూసిన తర్వాత మిగతాది మీరు ఎవరైతే పిలిచినారో వాళ్ళతోటి మీరు కూర్చుండి ఆహ్, ఫర్దర్‌గా స్టెప్స్‌ని మీరు ఫాలో అవ్వండి. బట్ జస్ట్ కొంత ఇన్ఫర్మేషను దానికోసం ఏందంటే మీకు ఒక ఐడియా ఉండడం కోసము యాక్చువల్‌గా జరుగుతదేమనంటే, ఈ బిజినెస్‌ని మనం చూడగానే ప్లాన్ జూస్తాము. అంతకంటే ముందు ఎవరో మనల్ని అప్రోచ్ అవుతారు. మనం ఫ్యూచర్ డిజైర్స్టెడ్ మనకు డ్రీమ్స్, గోల్స్ అవి ఉన్నాయని క్వాలిఫై అయ్యి బుక్ చదివి అవన్నీ చేసేసి ప్లాన్ వింటాం. ప్లాన్ వింటిన తర్వాత నెక్స్ట్ ఫాలో అప్ అవి జరుగుతాయి. మనం జాయిన్ గూడా అవుతాం. ఆ ప్రాసెస్‌లో మనకన్నీ దాదాపుగా మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందులో ఏం జేయాలా? ఎందుకు జేయాలా? ఎట్లా జేయాలా? ఇవన్నీ దాదాపుగా ప్రాక్టీస్ కూడా చేయడం అనేది ప్రిపరేషన్ యాస్ ఎ పార్ట్నర్‌షిప్ కోసం ప్రిపరేషన్ అన్నీ జరుగుతాయి. బట్ ఈవెన్ దో ఏందంటే ఇక్కడికి రాగానే ఇమ్మీడియేట్‌గా ఒక ఎంప్లాయీ ఒక ఎక్స్ట్రార్డినరీ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక బిజినెస్ మ్యాన్‌గా డెవలప్ కావడం అనేది కాదు గదా! అకార్డింగ్ టు రాబర్ట్ కియోసాకి ఏం చెప్తాడంటే, మీరు ఆ క్వాడ్రంట్ మారిన తర్వాత రెగ్యులర్‌గా 5 ఇయర్స్ కూడా నెక్స్ట్ క్వాడ్రంట్‌లో వర్క్ చేస్తున్నా గాని మీ మైండ్ సెట్ మారడానికి 5 సంవత్సరాలు పడతదంటాడు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏందంటే, ఈ స్లైడ్ చూసినట్టయితే దాదాపుగా 90% ఆఫ్ స్మాల్ బిజినెసెస్ ఫెయిల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. అందులో మిగిలిన వాట్లల్లో 80% సర్వైవ్ అయినయి కూడా ఏందంటే, అవి 5, 5 సంవత్సరాలలో వాళ్ళ డోర్స్ మూసేస్తారు. అంటే అవి కూడా బందయిపోతాయి. ఆ తర్వాత మిగిలినయి ఉంటాయి గదా! దాంట్లో అవి మిగిలిన 10 ఇయర్స్‌ననేది 80% దాంట్లో మిగిలినయి 80% ఆఫ్ దోస్ లక్కీ సర్వైవర్స్. వాళ్ళల్లో గూడా మిగిలిన వాళ్ళెవరైతే ఉన్నాయో రాబోయే 10 ఇయర్స్‌ని వాళ్ళు చూడలేకపోతారు. అంటే కన్‌క్లూజన్‌గా ఏమి ఎరికైనా విచ్ మీన్స్ ఫ్యూయర్ దెన్ 1% అంటే ఒక పర్సెంట్ కంటే ఎక్కువ స్మాల్ బిజినెసెస్ లాస్ట్ ఏ డికేడ్ ఆర్ లాంగర్. అంటే ఒక 10 సంవత్సరాలు కంటే ఎక్కువగా బ్రతికుండి, జీవించి నడవడం అనేది 100కు ఒకటి కంటే ఏదో 1, 2% అంతకు తప్పితే మిగతాయి కావు అని అంటారు. సర్వైవ్ కావంటారు. ఎందుకు తెలుసా? వై? ఇక్కడనే అసలు కథ అంతా జరుగుతదనమాట. ఎందుకనంటే ఈరోజు ఎవరినో మనం పిలిచినాం. సరే వాళ్ళ బిజినెస్ బాగుంది. మేము బాగా డ్రీమ్స్ ఉన్నాయి. మాకు ఇది గావాలి, అది గావాలి అవన్నీ వచ్చేస్తారాళ్ళు. బట్ రాగానే ఇక్కడ ఏదైతే ఉంటాయో చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయి. వాళ్ళకేందంటే ఇమ్మీడియేట్‌గా మీరొక 100,00,00,000 ఇన్వెస్ట్ చేయండి. పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జేయండి. లేదంటే పెద్ద దుకాణాలు ఇవన్నీ ఏముండవు. సింపుల్ చిన్న స్టెప్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళకవి అర్థం గావు గాబట్టి, వాటికి వాళ్ళకి కావాల్సిన మైండ్ సెట్ ఉండదు గాబట్టి, ఎక్స్‌పీరియన్స్ ఉండదు గాబట్టి, వాళ్ళు వాటిని ఫాలో గావడం అంత సీరియస్ తీసుకోరనమాట. దానివల్ల ఏమవుతదంటే, ఆ బిజినెస్ ఆటోమేటిక్‌గా అది స్టార్టే గాదు. ఒకవేళ స్టార్ట్ అయినా అప్పటిదప్పుడే అంటే దాదాపుగా 90% అండ్ అబోవ్ స్మాల్ ఇవన్నీ చిన్న బిజినెస్ కిందకే గదా! ఇవొచ్చేది మనం స్టార్ట్ జేసేది. వాటిని పెంచి పెద్ద జేసుకుంటూ పోయినప్పుడు పెద్ద బిజినెసెస్ కిందకొస్తాయి. బట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ జేసినప్పుడు ఏముంది ఒక 5,000 సామాన్లు మనం వాడుకోవడానికి తీసుకోవడము. ఒక 10, 15,000 సామాన్లు కస్టమర్‌కి ఇవ్వడం. దీంట్లో పెద్ద అదేముంది? అందులో మళ్ళా వాళ్ళు ఎవరు గూడా ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏం జేస్తలేరు. వాళ్ళు వాడుకునే సామాన్లు ఒక దగ్గరకి బదులు ఇంకో దగ్గరకి వాడుకుంటున్నారు. దీంట్లో వాళ్ళకి ఆ ఫీలింగే రాదు గదా! మేమొక పెద్ద బిజినెస్ స్టార్ట్ జేసినాము. లేదంటే మేమింత పెద్ద పెట్టుబడి పెట్టినాము. లేదంటే మేము ఉదయం నుండి సాయంత్రం దాకా దుకాన్ల ఎంప్లాయీస్ అవంతా ఏముండదు. కాబట్టి దీన్నంత సీరియస్‌గా తీసుకోరనమాట. సో, ఎందుకు ఇవిట్లా ఫెయిల్ అవుతున్నాయంటే, చాలా వరకేందంటే ఇవాళ రేపు అందరికీ తెలుసు. ఎంప్లాయ్‌మెంట్ కంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ల్యుక్రేటివ్ అంటే దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా లగ్జరీ ఉంటుంది. సంపాదన ఇవన్నీ తెలుసు. బిజినెస్‌లే ఉంటాయని. అయినా గాని మనుషులు ఎందుకు ఎంప్లాయ్‌మెంట్‌కెళ్తున్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి ఛాలెంజెస్ అంటే పెట్టుబడి గావచ్చు, ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, లేదంటే ఆ మైండ్ సెట్ కావచ్చు, రిస్క్ హ్యాండ్లింగ్ కెపాసిటీ కావచ్చు. ఇవన్నీ ఉండవు కాబట్టే వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్‌కెళ్తా ఉంటారు. అర్థమైంది గదా! సో, ఇక్కడ మనకు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఈ బిజినెస్‌లో గూడా ఉంది. ఈవెన్ ఒకవేళ ఎంవే గురించి మాట్లాడినాం గదా! ఎంవే ఆల్రెడీ ఇప్పుడు మనము నెక్స్ట్ చూసినట్టయితే ఎనీ స్టార్టప్ మనం జూసినట్టయితే ఆ స్టార్టప్‌లో కావాల్సిందేంటిది? నంబర్ 1 ఫైనాన్షియల్ సపోర్ట్ గావాలా. నంబర్ సెకండ్ ఏంటిది? కస్టమర్ ప్రొడక్ట్స్ కావాలా. ఆ తర్వాత ఎంప్లాయీస్ కావాలా. ఇవన్నీ మనం చేయగలమా? మనం జేయలేం.
కానీ ఇవన్నీ మనకు ఆల్రెడీ ఒక కార్పొరేషన్, ఒక ప్లాట్‌ఫార్మ్ ఆల్రెడీ తయారు చేసి పెట్టింది. ఇందాక అనుకున్నాం గదా! 150,00,00,000 150 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక డిజిటలైజేషన్ కోసమే ఎంవే లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసింది. దానికంటే ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే అన్ని హోమ్ డెలివరీసే లాక్‌డౌన్ అయింది. తర్వాత హోమ్ డెలివరీస్ పెంచాలన్నప్పుడు 100,00,00,000 డిస్ట్రిబ్యూషన్ దాని కోసం ఇన్వెస్ట్ చేసినారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏమన్నా ఒక రూపాయి ఇన్వెస్ట్ చేస్తున్నామా? సపోజ్ యాస్ ఏ అప్‌లైన్ మెంటర్‌షిప్ టీమ్ మేమే ఉన్నామనుకోండి. సపోజ్ మేము నేర్చుకోవడం కోసము, లేదంటే ఇప్పుడు జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం కోసము దాదాపుగా మేము 30,000 పైన మేము దీంట్లో ఇన్వెస్ట్ చేసినాం. అర్థమైంది గదా! అంటే ఇక్కడ మీకు ఒక మెంటర్‌షిప్ నుండి గావచ్చు, లేదంటే మీకొక కార్పొరేషన్ ద్వారా గావచ్చు, ఈ రకమైనయి ఆల్రెడీ మీరు చేయాల్సినయి మీరు చేయకుండానే మీకోసం ఎవరో ఒకరు చేస్తా ఉన్నారు. బట్ వాటిని మనం ఏందంటే అంత సీరియస్‌గా తీసుకోము. ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే మన దగ్గర ఎక్స్‌పీరియన్స్ లేదు. మన దగ్గర మైండ్ సెట్ లేదు. మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ లేదు. మనకు ఎక్స్‌పీరియన్స్ లేదు. వీటి ద్వారానే మనం ఫెయిల్ అయితున్నాం. బట్ అవన్నీ ఉన్న వాళ్ళు మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. అయినా మనం దాన్ని రిసీవ్ చేసుకోం. ఎందుకంటే ఎరికేనా? ఎనీథింగ్ అవైలబుల్ ఈజీలీ. ఏదన్నా మనకు కొంచెం ఈజీగా, ఫ్రీగా దొరికిందనుకో దాన్ని మనం లెక్క చేయం మనం. టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోతది. క్యాజువల్‌గా తీసుకుంటాం. ఆ క్యాజువలే ఒక్కొక్కసారి క్యాజువాలిటీగా కన్వర్ట్ అయిపోతది. అంటే డెత్‌గా కన్వర్ట్ అయిపోతది. అంటే ఈ బిజినెస్‌లో డెత్ అయిపోతది. అదే గనుక ఇప్పుడు మనం బయట చూస్తున్నాం గదా! పాత రోజులల్లా వాటర్ మనకు ఫ్రీగా దొరికేది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైంది? ఆ వాటర్‌నే బాటిళ్ళలో నింపి అమ్ముతా ఉన్నారు. పైసలు పెట్టి కొనాల్సొచ్చింది. అదే రకంగా ఇప్పుడు గూడా ఎయిర్ ఉంది గదా! మన గాలి గూడా మామూలుగా ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నటువంటి గాలిని గూడా ఈరోజు ఆక్సిజన్ రూపంలో మనుషుల చావు బ్రతుకుల్లో ఉన్నారని వాటి కోసము ఒక రకంగా చెప్పాలనంటే ఎంతో స్ట్రగుల్ జరుగుతా ఉంది. ఒక గాలి కోసం. అర్థమైంది గదా! అంటే మనము ఏదైతే ఈజీగా దొరికేదనుకుందామో, ఈరోజు అదే మన ఒక రకంగా చావు బతుకుల్లో ఉండేంత పరిస్థితికి తీసుకొచ్చిందనమాట. సో, ఈ బిజినెస్ కూడా మనకి ఈరోజు ఫ్రీగా దొరికింది. మనమేం పైసలు పెట్టింది లేదు దీంట్ల, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టింది లేదు. ఒక ఎంప్లాయీస్ లేరు. మనకొక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక మ్యాన్ పవర్ లేదు. ఒక కస్టమర్ కోసం మనం ఒక రిసర్చ్ చేసింది లేదు. మనం ఒక ప్రొడక్ట్ డెవలప్ చేసింది లేదు. లీగల్ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఏమి లేకుండా మనకు ఫ్రీగా దొరికేసరికి మనం దీన్ని లెక్క జేయం. అర్థమైంది గదా! మనము ఒక దగ్గర కొనుక్కునే సామాన్లు ఇక్కడ కొనుక్కోండి అంటున్నాం. ఇంతకంటే ఎక్కువేం చెప్పట్లేదు గదా! దానికి బదులుగా మనకిక్కడ కొన్ని ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అసలు ప్రొడక్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ ఏంటి? నాలెడ్జ్ ఇవన్నీ తెలుసుకొని ఫ్రీగా దొరుకుతా ఉన్నాయి ఇవన్నీ. మామూలుగా మనం చదువుకుంటే లక్షలు పెట్టి చదువులు చదువుతా ఉన్నాం గదా! అవన్నీ మనకిక్కడ ఎంవే కార్పొరేషన్, బ్రిట్ వరల్డ్ వైడ్ అండ్ మెంటర్‌షిప్ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ఒక వ్యక్తి ఒక బిజినెస్‌ను సెటప్ జేయడానికి గాని, దాన్ని రన్ జేయడానికి గాని, గ్రో జేయడానికి గాని కావాల్సినటువంటి అన్నీ గూడా ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసి అవన్నీ తయారు జేసి పెట్టించినారు. జస్ట్ మనం ఏందంటే వాటిని రియలైజ్ గావడము, వాటిని యుటిలైజ్ జేసుకోవడము, గ్రో గావడం. ఇది గూడా మనం చేయలేనట్టవుతే, ఈ బిజినెస్‌లోనే గాదు మనం ఎక్కడ ఏమీ గాలేం. ఎందుకనంటే, మనకా మైండ్ సెట్టే లేదనమాట. దాన్ని రియలైజేషనే మనం కావట్లేదనమాట. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో జైన్ అంటే ఇక్కడ మనము ఈ బిజినెస్ పార్ట్నర్‌షిప్ అనేది తీసుకోగానే, మనము అసలు ఎక్కడున్నాము? మనకు ఏం గావాలా? మనకిక్కడ ఏమేం దొరుకుతా ఉన్నాయి? వాటిని ఎట్లెట్లా యూజ్ జేసుకోవాలి? ఇందాక దేవేష్ సార్ అన్నారు గదా! మనకొక మెంటర్ దొరికిండ్రనుకోండి, వాళ్ళని మిస్‌యూజ్ జేయాలా? లేదంటే అసలు యూజే జేసుకోవద్దా? లేదంటే ఇవన్నీ డిపెండ్ అవుతాయి మన డ్రీమ్స్ మీద అన్నమాట. ఓకే. సో, ఇక్కడేమంటే ఈ అచీవ్‌మెంట్ ప్రాసెస్ ఇక్కడే గాదు. ప్రపంచంలో ఎక్కడ గూడా మనం ఎందులోనన్నా ఏదైనా అచీవ్ చేయాలంటే దానికొక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు 'లాంచింగ్ యువర్ ఫ్యూచర్‌లో' గనక చూసినట్టయితే దాంట్లో క్లియర్‌గా ఫస్ట్ చాప్టర్‌లోనే మనకి ఈ వీటి గురించి చెప్తారనమాట. డ్రీమ్స్ అండ్ డిజైర్స్ మనకి ఏం కావాలో వాటిని ముందు మనం రాసుకోవడము. వాటిని మనం ఐడెంటిఫై జేసుకోవడము. ఇప్పుడు ఎవరికైతే డ్రీమ్స్ అండ్ గోల్స్ అంటే డ్రీమ్స్, డిజైర్స్‌ని మనము డేటేసి ఎప్పుడు పొందాలా అనుకున్నప్పుడు అవి గోల్స్‌గా కన్వర్ట్ అయితాయి. ఆ తర్వాత అవిటిని మనం పొందగలం అనే బిలీఫ్ డెవలప్ చేసిన తర్వాత మాత్రమే మనం యాక్షన్ జేస్తాం. అవి లేవనుకో మనకు యాక్షన్ జరగదు. ఆ యాక్షన్ చేసినప్పుడు రిజల్ట్ వస్తది. దీన్నే బిల్ గ్రిట్ యొక్క ఫేమస్ ఫార్ములా ఏందంటే సక్సెస్‌కి నీడ్ ఇంటూ ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్. ఎప్పటి వరకైతే మనకొక అవసరము, మనకొక డ్రీమ్స్ అనేది, మనకొక స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ అనేది ఎప్పుడైతే ఉంటదో,
దాంతో పాటు ఎప్పుడైతే ఫెయిత్ మల్టిప్లై అవుతుందో, అంటే ఇక్కడ నీడ్ ఆర్ డ్రీమ్ గోల్స్ అనేవి మనకు తక్కువగా ఉన్నా, లేదంటే ఫెయిత్ ఎక్కువుండి డ్రీమ్స్ తక్కువున్నా, ఫే డ్రీమ్స్ ఎక్కువుండి ఫెయిత్ తక్కువగా ఉన్నా గాని మోటివేషన్ రాదు. ఇవి 2 ఎప్పుడైతే సమపాలల్లో హై లెవెల్‌లో ఉన్నప్పుడు మాత్రమే అదే అనుపాతంలో మనకు మోటివేషన్ వస్తది. అదే అనుపాతంలో మనం యాక్షన్ చేస్తాము. దాని ద్వారా రిజల్ట్ వస్తది. దిస్ ఈస్ ద అచీవ్‌మెంట్ ప్రాసెస్ అన్నమాట. సో వీటిని పొందడం కోసం మనకు కావాల్సిందేంటిది? ద అలైన్‌మెంట్ ఆఫ్ యువర్, అంటే ఇవన్నిటిని ఒక ఆర్డర్‌లో ఉండాలి. మన మైండ్ సెట్, మన స్కిల్ సెట్, మన టూల్ సెట్ అండ్ యాక్షన్ సెట్. ఈ 4 గనుక మనకు కరెక్ట్‌గా లెవ్వనుకో, అంటే మన మైండ్ సెట్ లేదు, బాగా మనం వేరే లెవెల్‌లో పని చేస్తా ఉన్నాం. పని చేస్తున్నాం గానీ టూల్స్ లేవు మన దగ్గర. టూల్స్ ఉన్నాయి గానీ మనం పని చేస్తాం. అంటే ఈ 4 ఉన్నాయి గదా! దీన్ని ఒక్కొక్క దాన్ని గనుక మనం క్లియర్ చేసినట్టయితే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క టాపిక్ అవుతది. బట్ మనం వీటిని ఇక్కడ మనము 10, 15 మినిట్స్ ఒక చిన్న దాని కోసం మాట్లాడుతున్నాం గాబట్టి, మనకొక బిజినెస్ మైండ్ సెట్ అనేది డెవలప్ కావాలా. అది డెవలప్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ బిజినెస్ చేసున్న వాళ్ళు, డిఫరెంట్ ప్రొఫైల్ వాళ్ళున్నారు గదా! వాళ్ళ యొక్క కేస్ స్టడీస్ చదవడం వల్ల మనకు ఇక్కడ ఏమేమి అవసరం పడతది, ఏమేమి అవైలబిలిటీ ఉంది, మనకేం గావాలి, వాటికి మనమేం జేయాలి, ఇదంతా మనదొక పాజిటివిటీ గావచ్చు, మైండ్ సెట్ కావచ్చు, దీనికి కావాల్సినటువంటి మెంటల్ లెవెల్‌లో అదొకటి మనకు తయారవుతది. నెక్స్ట్ ఏమంటే స్కిల్ సెట్. దీంట్లో మనం ఏం పని జేయాలా? యాక్షన్ సెట్ ఉంది గదా! యాక్షన్ జేయాలంటే సారీ. యాక్షన్ జేయాలంటే యాక్షన్ ఒట్టిగా యాక్షన్ జేస్తే సరిపోదు. దాన్ని మనము స్కిల్, ఇప్పుడు మనం బుక్ చదవడం గూడా ఒక పనే అది. కానీ బుక్ చదవడం వల్ల మనకు పీవీఎల్ గాని, వాల్యూమ్ గాని కాదు గదా! మనకదే సీడీ వింటాము, బుక్ చదువుతాము, లేదంటే ఒక సెమినార్, అందులో మనం అది యాక్షన్ చేస్తున్నాం. కానీ దాంతోటి మనకు బిజినెస్ బిల్డ్ అయ్యేది ఏముండదు. ఇండైరెక్ట్‌గా జరుగుతాయి అవి. దాని ద్వారా మన ఫెయిత్ బిల్డ్ అవుతది. ఫెయిత్ ద్వారా బిజినెస్ బిల్డ్ అవుతది. దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనకిక్కడ కొన్ని స్కిల్, ప్రతి ఒక్క ప్రొఫెషన్‌లో కొన్ని స్కిల్ సెట్ అనేది ఉంటది. ఇక్కడ ఆహ్, పర్సనాలిటీ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ గావచ్చు, పర్సనల్ స్కిల్స్ గావచ్చు, దీంట్లో కొన్ని ఉంటాయి. అంటే మనకి పీపుల్ డీలింగ్ స్కిల్స్ గావచ్చు, లేదంటే పీపుల్ హౌ టు అప్రోచ్ గావచ్చు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్ గావచ్చు. ఇలాంటియేందంటే మనకు నాలెడ్జ్ అనేది ఉండడము, ఆ తర్వాత మనం కొన్ని స్కిల్స్ ఇందులో చేయాల్సినవి 2 పనులు. ఒకటేంటిది, మనము వాల్యూమ్ జనరేట్ చేయాలా త్రూ కస్టమర్స్ ఆర్ లివరేజ్డ్, అంటే ఒక నెట్వర్క్ ద్వారా గావచ్చు, డైరెక్ట్ కస్టమర్స్ ద్వారా గావచ్చు, మనం సేల్స్ జనరేట్ చేస్తాం. దానికోసం మనం హౌ టు అప్రోచ్ ద కస్టమర్స్, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై ఎట్లా చేయాలా, వాళ్ళని ఏ రకంగా వాళ్ళ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలా, వాళ్ళకి ఎట్లా సేల్ క్లోజ్ చేయాలా, ఎట్లా ప్రొడక్ట్ షేర్ చేయాలా, వాళ్ళకి ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఎట్లా, ఇవంతా ఏందంటే ఒక సెట్ ఆఫ్ స్కిల్ అన్నమాట. ఇవన్నీ మనకు ఎంవే కార్పొరేషన్ వాళ్ళు మనకు నేర్పిస్తారు. అవిటిని మనకు రోజుకొక ట్రైనింగు, 2 ట్రైనింగ్‌లు మనము ఇప్పుడు ఎక్కడన్నా ఉద్యోగానికి కూడా పోయినప్పుడు దానికోసం ఎన్నో చేస్తాం. కొన్ని సంవత్సరాలు చదువుతాం. అలాంటిది ఇక్కడ మనం ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ తీసుకొని వాటిని మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ స్కిల్ డెవలప్ అవుతది. దానివల్ల మనకు ఒక సెట్ ఆఫ్ వాల్యూమ్ డెవలప్ అయితది. ఆ తర్వాత మనకు రెండో సెట్ ఏంటిది? నెట్వర్క్ చేయాలా. నెట్వర్క్ చేయడానికి హౌ టు అప్రోచ్ ద పీపుల్, మళ్ళా సేమ్ అదే అన్నమాట. మన స్టోరీ ఎట్లా చెప్పడము, వాళ్ళ అదంతా ఒక ప్రాసెస్ ఉంటది. అదొక స్కిల్. అంటే ఇండైరెక్ట్‌గా ఒకటి వాల్యూమ్ యాస్ వెల్ యాస్ నెట్వర్క్, ఈ రెండిటికి సంబంధించిన స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటాం. దాంట్లో టూల్ సెట్ ఏందంటే, ఈ బిజినెస్‌లో అప్లైన్ ఈజ్ ఆల్సో ఒక టూల్ అన్నమాట. మనకు ఈ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇది కూడా టూల్సే అన్నమాట. మన దగ్గర సీడీస్, ఆడియో స్ట్రీమింగ్స్ గాని, వీడియో స్ట్రీమింగ్స్ గాని, బుక్స్ గాని, మీటింగ్స్ గాని, ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ మనకు ఈ బిజినెస్‌లో పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పనిముట్లన్నమాట. ఇవన్నిటిని ఏమీ లేకుండా మనము యాక్షన్ చేస్తే ఏముంటది? యాక్షన్ అది ప్రాపర్‌గా జరగదు. ఆ స్కిల్ లేకుండా, మైండ్ సెట్ లేకుండా, టూల్ సెట్ లేకుండా యాక్షన్ చేస్తే ప్రాపర్ రిజల్ట్ రాదు. ఆ తర్వాత మనం ఏందంటే కొంచెం డీమోటివేట్ కావడం, డిప్రెస్ కావడం, ఫిజికల్‌గా, మెంటల్‌గా, అఫిషియల్‌గా ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాల్సిందేందంటే, మనకు డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏమున్నాయి? వాటిని మనం రాసుకోవడము, అప్‌లైన్ నుండి కూర్చోండి, వాటిని గోల్స్‌గా కన్వర్ట్ చేసుకొని, ఇవి మనకు దొరుకుతాయని బిలీఫ్ డెవలప్ చేసుకోవడము, ఆ తర్వాత యాక్షన్ చేయడము, రిజల్ట్ వస్తాయి. సో, దీంట్ల టువర్డ్స్ యువర్ లైఫ్ యాస్పిరేషన్స్, ఈ మైండ్ సెట్, స్కిల్ సెట్ ఇవన్నీ ఉన్నాయి గదా! వాటికి ఒక ప్రాపర్ డైరెక్షన్ గూడా ఉండాలి గదా! అంటే మన ఫ్యూచర్ డిజైర్ స్టేట్ వైపు అన్నమాట.
అంటే మన డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏవైతున్నాయో వాటి వైపు మన మైండ్ సెట్, స్కిల్ సెట్ వీటిని డెవలప్ చేసుకోవడము విత్ ఏ రైట్ ఆపర్చునిటీ అండ్ సిస్టమ్. ఆపర్చునిటీ ఈజ్ ఏ బ్రిట్ వరల్డ్ వైడ్ సారీ ఎంవే కార్పొరేషన్. దాన్ని అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, లేదంటే కస్టమర్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఆన్లైన్ ఎంబీ అకాడమీ కావచ్చు, చాలా చాలా రకాలుగా వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఉంది, కాంపెన్సేషన్ ప్లాన్ తో పాటు సపోర్టింగ్ కూడా అవన్నిటిని మనం తీసుకోవడం. నెక్స్ట్ సిస్టమ్ అన్నమాట. సిస్టమ్ అంటే ఇక్కడ బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్లస్ ప్రాసెస్ అన్నమాట. అంటే దాన్ని ఏ రకంగా ఎట్లా అనేది మెంటర్ ద్వారా కావచ్చు, బ్రిట్ సిస్టమ్ ద్వారా కావచ్చు, మనం వాటిని ప్రాపర్ గా నేర్చుకోవడం. ఇవి ఉన్నట్టయితే మనం ఒక అచీవ్మెంట్ చేయవచ్చు అనమాట. విచ్ గివ్స్ యూ ఏ రియల్ అకంప్లిష్మెంట్ అండ్ సక్సెస్. అంటే మనకు సక్సెస్ కావాలనుకుంటే ఒక రైట్ ఆపర్చునిటీ, రైట్ సిస్టమ్, మన ఫ్యూచర్ మనము డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన యాక్షన్ ఏం చేయాలి, ఏ టూల్స్ ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి, ఏ మైండ్స్, ఇదంతా కలిస్తే అప్పుడు మనం ఒక సక్సెస్ వైపు వెళ్తాం. వై డ్రీమ్స్ అండ్ గోల్స్ ఇంపార్టెంట్? ఈ బిజినెస్ మొత్తంలో చూసినట్టయితే మనం చేయాల్సిందే. స్టార్టింగ్ లో ఏంటంటే మనుషులు దీన్ని పెద్దగా లెక్క చేయరనమాట. మనం డ్రీమ్స్ రాయండి, డ్రీమ్స్ మీరు గోల్ కన్వర్ట్ చేసుకోండి, ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమౌంట్ గా కన్వర్ట్ చేయండి, ఆ అమౌంట్ కు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోండి, వాటిని రాసి పెట్టుకోండి. ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్, కానీ దీన్ని అంతా సీరియస్ గా తీసుకోరనమాట. ఏం చేస్తారంటే పని ఏం చేయాలి, పని చేయాలని అటు వెళ్తారు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ పని చేస్తున్న క్రమంలో మనకు ఈ బిజినెస్ లో ఏమేం చేయాలో అవన్నీ చేసి బిజినెస్ లో నిలబడి ఓర్చుకొని నేర్చుకొని మార్చుకోనడానికి కావాల్సిన ఒక డ్రీమ్ అయితే కావాలి కదా, ఒక డ్రైవింగ్ ఫోర్స్ అయితే కావాలి, ఒక ఫ్యూయల్ అయితే కావాలి మనకి. అదే ఈ డ్రీమ్ అన్నమాట. అది గనుక లేకపోతే ఈ బిజినెస్ లో ఎక్కువ కాలం మనం నిలబడలేము. దట్ ఈస్ డిఫరెంట్. మనం వచ్చినప్పుడు ఉన్న డ్రీమ్స్ కి మెల్లమెల్లగా బిజినెస్ అర్థమవుతున్న కొద్దీ మన డ్రీమ్స్ మారొచ్చు. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేయాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఎందుకంటే మాకే అప్పుడు బిజినెస్ అర్థం కాల. అర్థమైంది కదా. సో మీరు ఒకసారి చూసినట్టయితే మా అల్లుడు అన్నమాట, ఆయన రవీందర్ రత్న, ఆయనని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఉంచి ఆయనకు బిజినెస్ మీటింగ్స్ అని అవి ఇవన్నీ ఎన్నో చేసి అవన్నీ చేసినాం. ఆయన కోసం మా తెలిసిన వాళ్ళందరినీ స్పాన్సర్ చేసి ఒక గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్ దాకా కూడా తీసుకొని వచ్చినాం. అంటే విషయం ఏమంటే మనము బిజినెస్ స్టార్టింగ్ లో మనకు అర్థం కాకపోవడం వల్ల మన వాళ్ళకు కావాలని చేసుకుంటే స్టార్టింగ్ లో వచ్చినాం. మాకు ఒక 5,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే చాలు, వీళ్ళు బాగుపడాలా అనే దాంతోటే ఉంది. ఆ తర్వాత మాకు కొద్ది టైం తర్వాత కులిన్ దేశాయిది ఎప్పుడైతే మేము మీటింగ్ విన్నామో, సెమినార్ లో వెళ్ళిన తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్ సెక్యూరిటీ అన్నాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అరే మనకు ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడు మా పాతవి అన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అన్ని గుర్తొచ్చి మనం సీరియస్ కావాలా, సైడ్ గా కూడా మనం చేసుకోవాలనేది వచ్చింది. అదర్వైజ్ మీరు ఒకసారి చూడండి, మనకున్న రిసోర్సెస్, మనకున్న అన్నిటిని యూజ్ చేసి మనం ఒక లెగ్గుని, అంటే ఒక ఆర్గనైజేషన్ ని మనము 21% దాకా, తర్వాత గోల్డ్ పక్కన సైడ్ గా వాళ్ళకు ఒక గోల్డ్ దాకా అవన్నీ చేస్తున్నాము. బట్ మనకు పక్కన ఏం లేదు. అంటే మనం స్టార్టింగ్ లో మనకు అర్థమైన దాన్ని బట్టి అప్పుడు చేసినాం మనం బిజినెస్. బట్ ఆ తర్వాత బిజినెస్ మనకు అర్థమైన కొద్దీ మనం మార్చుకుంటూ పోతున్నామా లేదా? ఈ రోజు మేము చేస్తున్న డ్రీమ్స్ అండ్ గోల్స్ వేరే ఉన్నాయి. ఆ రోజు 5,000 వస్తే చాలు ఎక్స్ట్రా, లేదంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండింది. బట్ ఈ రకంగా, కానీ ఎప్పటి వరకు అయితే మీకు డ్రీమ్స్ అండ్ గోల్స్ క్లియర్ కాకపోతే మీరు ఎక్కువ రోజులు బిజినెస్ లో మీరు నిలబడలేరు. వై? బికాస్ ఎందుకంటే ఈ బిజినెస్ నడుస్తుంది అని ఒకవైపు, నడవదని ఒకవైపు. ఆ యాటిట్యూడ్ ఎట్లా డిసైడ్ అవుతుంది? మనకు అవసరం ఉంది అనుకో, మనకి బిజినెస్ అవసరము కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మన యాటిట్యూడ్ అనేది పాజిటివ్ వైపు వెళ్తుంది. సపోజ్ మనకు ఒక ఇంటర్వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఉద్యోగం దొరుకుతుంది అన్నప్పుడు ఆ ప్రయాణం గురించి మనకు నెగటివ్ యాటిట్యూడ్ ఉండదు. ఏం జరిగినా లేదు, అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుందా, ఇది అవుతుందా, మనం చేరుతామా, ఎట్లా చేరాలా, పోవాలా అనే పాజిటివిటీనే ఉంటది, కానీ దాంట్లో నెగటివ్ వైపు వెళ్ళాం మనం. దాంట్లో ఉండే ఛాలెంజెస్ వైపు చూడం మనం. డ్రీమ్ డిసైడ్స్ యువర్ యాటిట్యూడ్. ఈ బిజినెస్ కి యాటిట్యూడే ఎవ్రీథింగ్ అన్నమాట. ఆ కావలసిన యాటిట్యూడ్ మనకు డ్రీమ్ ఉంటేనే కానీ వస్తుంది. చాలా మంది ఏంటంటే ఇది నడుస్తుందన్నా కరెక్టే, నడవదన్నా కరెక్టే. ఎందుకనంటే వాళ్ళు ఆ రకంగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్. నడుస్తుంది అనుకునే వాళ్ళకు నడుస్తుంది, నడవదు అనుకునే వాళ్ళకు నడవదు. సో ఇక్కడ మీ యాటిట్యూడ్ అనేది కూడా డ్రీమ్ మీద డిపెండ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇట్స్ కంపెల్ టు చేంజ్, లెర్న్ అండ్ వర్క్. ఇప్పుడు ఈ బిజినెస్ లో మనం మారాలా, తర్వాత నేర్చుకోవాలా,
పని చేయాలా. ఇవి చేయడానికి మనకు ఒక కారణం, బలమైన కారణమే లేదనుకోండి, ఎందుకు చేస్తాం మనం? సో, కారణం మనల్ని మజబూరీగా, బలవంతంగా మనల్ని మార్పిస్తదది. బలవంతంగా మనకు నేర్పిస్తది. ఓర్చుకునేటట్టు చేస్తది. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది హై ప్రొఫైల్ వాళ్ళు. ఈళ్ళ స్టోరీ ఈళ్ళ సీడీలు మేమెందుకు ఇనాలి అనేవాళ్ళు. ఈ రోజు బిజినెస్‌లో లేరాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు మారడానికి తయారుగా లేకుండిరాళ్ళు. అవునా గదా! అంటే వాళ్ళకు డ్రీమ్సే లేదు. వాళ్ళెందుకు జేస్తున్నారు అనేదే వాళ్ళకి దెలవదు. ఏదో బిజినెస్ చేయాలా, మా దగ్గర ప్రొఫైల్ ఉంది. మీ మనసులోకి జెప్తే వాళ్ళు ప్రభావంతోటి వస్తారు, చేస్తారన్నట్టు. వాళ్ళొచ్చిర్రు. ప్లాటినం దాకా గూడా వచ్చిర్రు. కానీ ఉండలేదు. ఔట్ అయినరాళ్ళు. సో, విషయం ఏందంటే ఇక్కడ మీకు ఒక డ్రీమ్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే అది మిమ్మల్ని మార్చే అంత స్ట్రాంగ్‌గా ఉండాలా, నేర్చుకోవడానికి మజబూర్ జేయాలా, పని జేయడానికి గూడా మిమ్మల్ని ఆయన అబ్దుల్ కలాం అంటాడు గదా! పడుకున్నప్పుడు వచ్చేది గాదు. నిద్రలో మీకు అది కనిపియాలా, మీరు పని చేసేటట్టు జేయడం. అది డ్రీమ్ అన్నమాట. డ్రీమ్ గివ్స్ యూ ఎనర్జీ టు ఫేస్ ద ఛాలెంజెస్. మనకు ఛాలెంజెస్ వస్తాయి. మన అండర్‌స్టాండింగ్‌లో గావచ్చు, మన పరిస్థితులు గావచ్చు, మనస్థితులు గావచ్చు, మనకొచ్చే ఛాలెంజెస్ ఉంటాయి. బిజినెస్‌లో గూడా కొన్నుంటాయి. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ అనుకోండి. మేమిక్కడ జైపూర్ నుండి 2000 కిలోమీటర్ల దగ్గర దాకెళ్ళి, మేము ఆ బిజినెస్‌ని మీటింగ్స్ ఇవి, అవి టూల్స్ తీసుకెళ్ళి పెద్ద పెద్ద అవన్నీ ఎందుకు జేసినాం మేము అనంటే, మాకొక డ్రీమ్ ఉంది. వాళ్ళు బాగుపడాలా, వాళ్ళు సక్సెస్ కావాలా అనే దాని కోసం జేసినాం. ఒక చిన్న రూమ్‌లో 'మనోజ్ కృష్ణ' దాంట్లో చిన్న రూమ్‌లో రూ. 100 దానికొక రోజు, వారానికి ఒక రోజు కట్టుకుంటూ ఆ రకంగా మీటింగ్ స్టార్ట్ జేసినాము. ఆ తర్వాత రాజస్థాన్ భవన్‌కి, తర్వాత సాయి లీల ఈ రకంగా మేము ఎందుకు డెవలప్ చేసుకుంటూ పోయినామనంటే మాకొక డ్రీమ్ ఉండే. చుట్టీలు హాలిడేస్ రాగానే మేము ఉరికేది. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేసేది దీంట్లో కంపేర్ టు ప్రియారిటైజ్ అండ్ ఇన్వెస్ట్ ఆఫ్ యువర్ టైమ్, మనీ అండ్ ఎఫర్ట్. అంటే మీ బిజినెస్‌లో మాకు రూ. 135 వచ్చేది. కానీ 100 పీవీలో ఎట్లాగైనా చేయాలన్నట్టు అప్పుడు 50 పీవీ 50 రూపీస్ ఉండేదన్నమాట. అంటే మేము దాదాపు నెలకు రూ. 5,000 క్రెడిట్ కార్డ్ తోటి చేస్తూ, చేస్తూ లాస్ట్‌కు మేము ఆ క్రెడిట్ కార్డ్‌కి లోన్ తీసుకొని అవి పే చేయాల్సొచ్చింది. అంటే ఎందుకు ఇప్పుడు అంత చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఒకవైపు వాక్‌మెను, ఒకవైపు దాంట్లో రికార్డ్ చేసి పంపేది, ఇంకొక వైపు కంప్యూటరు, ఇంకొక వైపు వీసీఆర్ ఇవన్నిటిని కొని బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం చేసినాం. ఎందుకు చేసినాం? అదే గాకుండా మేము మా ప్రొఫెషన్‌లోనో ఇంకే రకంగానన్నా మేము టైం యూజ్ చేసుకునేవాళ్ళం గదా! హాలిడేస్ రాగానే అక్కడికెళ్ళేది. ఆంధ్ర అంటే అప్పుడు తెలంగాణ గాదు గదా! అక్కడికెళ్ళేది, మీటింగ్స్ చేసేది. టైము కుప్పలు కుప్పలుగా ఏందంటే ఇప్పుడు బ్రిట్ వరల్డ్ వైడ్‌లోనే గావచ్చు, ఎంవేలోనే గావచ్చు, జర్నీలోకి గావచ్చు, ట్రైన్‌లకి వచ్చేదానికి, పోయటానికి బిజినెస్‌లో కొన్ని లక్షల దాకా మేము ఇన్వెస్ట్ చేసినాం. సో, అవన్నీ ఎందుకు జేసినాము? అంటే మాకు డ్రీమ్ ఉంది. మా వాళ్ళు సక్సెస్ అయితారు. రేపు మేము అయితాము. కొంతమంది ఇదే గదా! డ్రీమ్సే గనుక తీసేస్తే ఈ బిజినెస్‌లో ఆత్మ లేనట్టే అన్నమాట. సో, విచ్ ప్రివెంట్స్ డిస్ట్రాక్షన్స్. కొంతమందికేందంటే ఇయాల ఇటుంటారు, రేపు అటుంటారు. ఎటెటో తిరుగుతా ఉంటారు. మేము చాలా మందిని అబ్జర్వ్ చేస్తా ఉంటాం. ఇయాల ఇదంటారు, రేపు అదంటారు. రకరకాల వాళ్ళకెందుకు పోతారంటే వాళ్ళకి ఫోకస్ ఉండదు ఆళ్ళకి. ఫోకస్ ఎందుకు లేదంటే డ్రీమ్ లేదు. సో, ఇంపార్టెంట్ ఏందంటే మీకు డ్రీమ్ ఉండి ఫోకస్ ఉంటేనే గాని మీకు డిస్ట్రాక్షన్ నుండి బయటపడతారు. లేకపోతే 1,90,000 డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. మనకు రకరకాలుగా మన సోషల్ గాని, మన పర్సనల్ గాని, స్పిరిచ్యువల్ గాని చాలా వస్తా ఉంటాయి. సో, డెవలపింగ్ న్యూ హాబిట్స్. మనకి ఇంతకు ముందున్న హాబిట్స్ ఏవైతున్నాయో వాటిని మార్చుకోవాలంటే మార్చేంత బలమైన కారణం ఒకటి కావాలి. అదే డ్రీమ్ అన్నమాట. కంపేర్ టు బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్‌షిప్స్. ఈ బిజినెస్‌లో రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్ తర్వాతనే గాని మనకు ప్లాటినంషిప్ గాని, పెద్ద బిజినెస్ అనేది జరుగుతది. కానీ ఇక్కడేందంటే కొంతమందికి వాళ్ళతోటి నేనెందుకు రిలేషన్ బిల్డ్ చేసేది? ఈ రకంగా ఉంటది. కొన్ని ఇప్పుడు ఇక్కడ హోదాలు గావచ్చు, లేదంటే పరిస్థితులు గావచ్చు, ప్లేసులు గావచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ మనకెప్పుడైతే అది అవసరం అయితదో, మనకు ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళతోటి మనం రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేస్తాము, బిల్డ్ చేస్తాం మనం. ఎంవే వాళ్ళతోటి రిలేషన్ బిల్డ్ చేయాలా? అటు అప్‌లైన్ తోటి మెంటర్‌షిప్ వాళ్ళతోటి బిల్డ్ చేయాలా? ఇటువైపు మన బ్రిట్ వరల్డ్ వైడ్ వాళ్ళ స్టాఫ్ ఇవి అందరితోటి మనం రిలేషన్ బిల్డ్ చేసేయడానికి కావాల్సినటువంటి డ్రీమ్ అనేది ఒకటి మనల్ని నడిపిస్తదది. ఓకే. నెక్స్ట్ అసలు డ్రీములో మనం ఏమేం జేయాలుంటది? అసలు మన డ్రీమ్స్‌ని మనం పూర్తి జేసుకోవాలా, ఫుల్‌ఫిల్ జేసుకోవాలా, సాధించాలంటే సరే దేర్ ఇస్ వేరే ప్రాసెస్ అంతా ఉంటది. కానీ నట్‌షెల్‌లో దాన్ని జూసినట్టయితే దానికి ఏమేం గావాలా మనకి? ఫర్ డెడికేషన్. మనం ఏదో చేస్తున్నామంటే మనకు మన డ్రీమ్స్ పూర్తి కావు. దానికొక పూర్తి అంకిత భావము, డెడికేషన్ అనేది అవసరం అన్నమాట. అది మన యాక్షన్‌లో కనిపియాలా. మన మాటల్లో కాదు యాక్షన్‌లో కనిపియాలా.
ఆ డెడికేషన్ దేనికి? మన డిసిషన్ కి. మనం ఇన్ని రోజులు అన్నట్టుగానే ఇప్పుడు ఉంటే కాదు కదా! ఒక ప్రాపర్ డిసిషన్ తీసుకోవాలి. నా లైఫ్‌లో ఇది కావాలి. నేను దీన్ని తప్పకుండా చేస్తా. దానికి కట్టుబడి ఉండడము, డిటర్మినేషన్, డిసిప్లిన్, డైరెక్షన్, ఒక దిశ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మన డ్రీమ్ అనేది పూర్తయ్యే వైపు మనము వెళ్తున్నట్టన్నమాట. ఇప్పుడు మనం డిసిప్లిన్ కాదనుకో, మనం కావాలనుకున్నాము, ఈరోజు మీటింగ్ ఉన్నది. మీటింగ్ ఉంటే ఉండని అని ఎటో వెళ్తున్నాం అనుకో. అంటే మనం డిసిప్లిన్ కాదన్నట్టే కదా! మనం డిటర్మినేషన్ కాదన్నట్టే కదా! ఇవన్నీ కానంత వరకు మనకు బిజినెస్ అయినట్టే ఉంటది గానీ ఏం కాదన్నమాట. సో నెక్స్ట్ ఏందంటే ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అండ్ రిలేషన్‌షిప్ ఇందాకనే ఎప్పటి వరకైతే ఎవరైతే ఈ బిజినెస్‌ను వాళ్ళ డ్రీమ్స్ కోసం చేస్తున్నారో దానికి రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళే తీసుకోవాలుంటది. అప్‌లైన్ బిజినెస్ చేస్తాడు. డౌన్ లైన్ వాళ్ళది చేస్తారు. బిజినెస్ ఎంవే చేసుకుంది. బ్రిట్ బిజినెస్ బిట్ చేసుకుంటుంది. మణిపాల్ రెడ్డి గారు ఒకటే చెప్తారేమంటే, ఎప్పటి వరకైతే మీ డ్రీమ్స్ కోసము, మీ బిజినెస్ కోసము మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిలబడనంత వరకి మీకు మెంటర్‌షిప్ రాదు, మీకు ఎంవే రాదు, మీ దగ్గరికి బ్రిట్ రాదు, మీ దగ్గరికి ఎవరు రారు. ఎప్పుడెప్పుడైతే శిష్యులు తయారైతారో అప్పుడే గురువులు ప్రత్యక్షమైతారు. సో ఫస్ట్ యూ హావ్ టు టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్ ఫర్ యువర్ డ్రీమ్స్ అన్నమాట. ఇప్పుడు మేము ఈ బిజినెస్ లో 3% లో ఉన్నప్పుడు ఇక్కడ నుండి అక్కడికెళ్ళి గోదావరిఖానికెళ్ళి అక్కడ నలంద స్కూల్‌లో మీటింగ్‌లు చెప్పేది. 3% లో మాకు ఏబీసీడీ తెలవదు. అర్థమైంది కదా! అంటే మాకెవ్వరు చెప్పలే నువ్వు పోయి ఆడ చెయ్యని. ఎందుకంటే మాకు ఆ డ్రీమ్ ఉన్నది. అక్కడికెళ్ళి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. అవర్ బెస్ట్ అదేందంటే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి దేవుడు మాకొక అవకాశం ఇచ్చిండు. ఏ పేషెంట్ అయితే మాకు బిజినెస్ చెప్పినారో, ఆ పేషెంట్ మాకు బిజినెస్ హెల్ప్ చేయడానికి, కోచ్ చేయడానికి లేనే లేరు. తర్వాత దేవేష్ శర్మ గారు ఆయన ఆల్రెడీ ప్లాటినం దాంట్లో ఉన్నారు. మాకసలు 6% అంటే ఏమి, ఏ పర్సెంట్ అంటే ఏమీ తెలవదు. అప్పుడు 500 పీవీలకు 6% అయ్యేది. 495 పీవీ అయింది. 5 పీవీల కోసం మాకు మిస్ అయింది. అట్లాగే 12% పోతున్నాము. అప్పుడు మిస్ అయింది. సఫర్ అయితున్నాము. 5 నెలలు మెయింటైన్ అయింది. ఒక నెల మెయింటైన్ కాలేదు. మిస్ అయింది. అంటే ఇవన్నిటి తర్వాత కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కొన్ని ఇవన్నీ ఎందుకు చేసినాము? మా బిజినెస్ మా రెస్పాన్సిబిలిటీ అని చేసినాం. అర్థమైంది కదా! నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఈ బిజినెస్ లో ఎడ్యుకేషన్ లేకుండా ఏమీ కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకపోతే అసలు మనకు విశ్వాసమే రాదు. ఎడ్యుకేషన్ ఏమేమి? ప్రొడక్ట్స్ ఏంటి? అసలు బిజినెస్ ఏంటి? మనకి ఇన్‌కమ్ ఎట్లొస్తది? ఎవరెవరున్నారు దీంట్ల? ఎందుకున్నారు వాళ్ళు? అసలు బిజినెస్ నేచర్ ఏమి? ఇవన్నీ మనకు తెలిసుండాల. మనము 25 ఏండ్లు చదివిన నేను యాస్ ఎ పీహెచ్‌డీ కోసము. సో, ఇక్కడ మనము కనీసం ఒక 5, 10 బుక్స్ చదవడం గాని, ఒక 10, 20 కేస్ స్టడీస్ వినడం గాని, ఇవన్నీ మనకు ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఎనర్జీ, ఎంతూజియాజము, ఎడిఫికేషన్ మన ప్రొడక్ట్స్ గురించి గాని, మన మెంటర్ గురించి గాని, లేదంటే కార్పొరేషన్ గురించి గాని, అన్నిటి గురించి మనం ఉన్నది ఉన్నట్టుగానే మనమేదో గలత్ ఇదేదనుకోని కాకుండా, మనము ఇప్పుడు ఎక్కడైనా గాని ఏందంటే ఎథిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఏదైతే ఉన్నది ఉన్నదాన్నిగా అంటే ఇప్పుడు సపోజు ఎవరన్నా ఎంవే కార్పొరేషనే ఉందనుకో, ఆ ఎంవే బిజినెస్ వాళ్ళు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిర్రు. నువ్వు ఒక ప్రొడక్ట్ ఒకటి మేము చాలా ట్రై చేసినాము. ఇప్పుడు నేను ఆయుర్వేదిక్‌లో మాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఒక ప్రొడక్ట్‌ను ఒక చ్యవన్ప్రాష్ మేము తయారు చేపియాలనంటే, చెయ్యాలంటే, దాన్ని మార్కెట్ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటప్పుడు బై డిఫాల్ట్‌గా మనకు ఆ కార్పొరేషన్ వైపు ఒక క్రెడిబిలిటీ, ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది మనకు. సో, ఈ రకంగా ఇంకొకటేందంటే ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా మంది ఏదో కష్టపడి ఇటు అటు అవి ఇవి చేసి చేస్తారు గానీ, ఎథిక్స్ లేకుండా బిజినెస్ చేస్తే అది పెరిగిన బిజినెస్ కూడా ఉండదు. ఎంతో మంది వస్తూ పోతూ చూసినాం. పెద్ద పెద్ద పిన్స్ కూడా ఎళ్ళిపోయినాయి. ఎప్పటి వరకైతే మీకు ఒక రకమైన ఇదేదో ట్రెడిషనల్ బిజినెస్ లాగానో మానిప్యులేట్ చేయడము, మేనేజ్ చేసి ఏదో ఇట్టాటా అని చేసి మేము చాలా తెలివి కల్లోలము, మాకు పిన్ లెవెల్ వచ్చింది, మాకు డబ్బులొస్తున్నాయి. అవన్నీ ఏందంటే అది టెంపరరీ అది. మేము ఈ బిజినెస్‌లో ఎంతో మందిని చూసినాము. వాళ్ళ ప్రాఫిట్స్ కోసము కొంతమందిని యూజ్ చేసుకోవడము, కొంత ఎథిక్స్‌ని తాకట్టు పెట్టి వాళ్ళు బిజినెస్ చేసినారు కదా! ఈరోజు లేరాళ్ళు. ఉన్న బిజినెస్ ఒకవేళ ఉన్నా గాని స్ట్రగుల్ చేస్తా ఉన్నారు. దాన్నే వాళ్ళు పెద్దదనుకుంటారు ఒక రకంగా. సో, ఎథిక్స్, ఎక్సైట్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, ఎంతూజియాజం ఇవన్నీ ఉన్నప్పుడే గాని మనం మన డ్రీమ్స్ వైపు వెళ్తాము. ఇంకొకటి యాటిట్యూడ్ గనుక ఈ బుక్ ఉంది గదా! 'యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్' బెస్ట్ బుక్ అన్నమాట ఇది. ఈ బిజినెస్‌లో ఏమంటే మీ లోపల అంత టాలెంట్ ఉంది. మీ లోపల అన్ని స్కిల్స్ అన్నీ ఉన్నాయి.
బట్ వాటిని బయటికి తీయాలంటే దానికి కావాల్సిన చాబీ కుంజి కీ ఏదంటే దట్ ఈస్ యాటిట్యూడ్ అన్నమాట. సో బెస్ట్ అన్నమాట. యాటిట్యూడ్ లేకుండా మనం ఈ బిజినెస్ లో ప్రతి దాంట్లో మనకు నెగెటివ్ గా కనిపిస్తా ఉంటది. అది మనకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మన మీటింగ్ అవి విన్నప్పుడు వస్తది, అది అవసరమే. బట్ దాంతో పాటు ఇంటర్నల్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన డ్రీమ్స్ ద్వారానే జరుగుతది. సో డ్రీమ్ ఎక్సర్సైజ్ విత్ కోచ్ ఆర్ మెంటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్ గా ఏంటంటే ప్రతిరోజు మన ముందట డ్రీమ్స్ ఉండాలా. మనం ఎందుకు చేస్తున్నాం అనేది మన ముందట 4 రోజులు కనుక లేకపోతే మనం అవుట్ అవుతాం మనం. అందుకోసమే డ్రీమ్స్ మన ముందట ఉండాలా. నెక్స్ట్ ఏమంటే వన్ మినిట్. సో దీంట్లో చేయాల్సిన పనులేమి దీంట్లో 9 కోర్ స్టెప్స్ ఇవే ఉంటాయి చేయాల్సిన పనులు. ఫస్ట్ 3 మనం ప్రొడక్ట్స్ వాడడము, తర్వాత వాడించడము, తర్వాత బిజినెస్ ప్లాన్ షేర్ చేయడము. ఈ 3 పనులు మనం చేయాల్సి ఉంటది. దీని ద్వారా బిజినెస్ పెరుగుతది. దీంట్లో కూడా ఏమంటే ఫస్ట్ 2 అన్నమాట. ఏందంటే ఒకటి మనం వాల్యూమ్ చేయడము. ఓకే. సో ఇవి అన్నమాట. ప్రొడక్ట్స్ వాడడము, వాడించడము, బిజినెస్ ప్లాన్ చెప్పడము. ఈ 3 ఉన్నాయి కదా! దీంట్లో రెండే స్కిల్స్ అన్నమాట. ఒకటి మనం హౌ టు అప్రోచ్ ద కస్టమర్స్ అండ్ పార్ట్నర్స్ క్యాండిడేట్‌ని అనేది ఇవి రెండే స్కిల్స్ మనం నేర్చుకునేది. మిగతాయి ప్రొడక్ట్స్ అది సీడీస్, ఆడియో వినడం గాని, బుక్ చదవడం గాని, మీటింగ్స్ అటెండ్ కావడం దీనికి పెద్ద స్కిల్ అవసరం లేదు. తర్వాత నేర్చుకోవడానికి రెడీగా ఉండడము, అకౌంటబిలిటీగా అంటే మాట మీద నిలబడడము, తర్వాత కమ్యూనికేషన్‌లో ఉండడము, తర్వాత మనం హడల్ ప్లే, హడల్ కౌన్సిలింగ్ ఇవి 9 కోర్స్ ఇందులో చేయాల్సిన పనులు ఇవే 9 ఉంటాయి. దీంట్లో ఏందంటే ఒకటి బిజినెస్ పెరుగుతది, 2 మనం పెరుగుతాం, మూడోది మన క్యారెక్టర్ బిల్డ్ అవుతది. సో దీంట్లో చేయాల్సిన మెయిన్ స్కిల్‌ఫుల్ అవి రెండే రెండన్నమాట. రెండోది, మూడోది అంటే కస్టమర్స్ ప్లస్ బిజినెస్ ప్లాన్ చెప్పడము, నెట్వర్క్ చేయడం ఇవి రెండే దీంట్లో చేయాల్సిన ఇంపార్టెంట్ డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ అన్నమాట. దీంట్లో వీటిని మనం సమ్ అప్ చేసినట్టయితే స్టార్టింగ్‌లో బిజినెస్ చూసి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకేందంటే 30 రోజుల వరకు ఒక కోర్ రన్ అన్నమాట. అంటే ఈ పనులు చేయాలనేది ఉంటదన్నమాట. దాంట్లో రోజు ఒక వీడియో, ఆడియో గాని వినడము, తర్వాత బుక్ ఒక 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ చదవడము. తర్వాత ఏందంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడము, ప్రొడక్ట్ గురించి యూజ్ చేయడము, తర్వాత కొంతమంది కస్టమర్స్‌తో మాట్లాడి ఒక 100 పాయింట్స్ బిజినెస్ చేయడం అనేది. తర్వాత ఏందంటే మనం ఏం చేస్తున్నాం అనేది కమ్యూనికేషన్‌లో ఉండడం కోసం మన మెంటర్, కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి టచ్‌లో ఉండడము, ఏం జరుగుతుందనేది వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా మనము సజెషన్స్ తీసుకోవడం, ఫాలో కావడం. ఇదన్నమాట. వారానికి ఒకసారి మీటింగ్. ఇది గనుక ఒక బేస్ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. మనం చేయాల్సిన పనులలో ఇవి చేసుకుంటూ పోయినట్టయితే ఆటోమేటిక్‌గా మనం యూజ్ కావచ్చు. అయితే చాలా మందికి ప్రాబ్లమ్ ఏమొస్తదంటే ప్రొడక్ట్స్ వాడడంలో, వాడించడంలో చాలా ప్రాబ్లమ్ వస్తది. సో వాళ్ళకి పాయింట్ ఒకటి అర్థమైతే ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకనంటే చాలా మందికి తెలుసు ఒకటి ఇల్లు ఉంటే అది రియల్ ఎస్టేట్ అనుకుంటారు. ఇట్ ఇస్ ఆబ్వియస్ దట్ ఎవ్రీవన్ దట్ ఓనింగ్ ఏ హౌస్ బీట్స్ రెంటింగ్ బికాజ్ ఓనింగ్ బిల్డ్స్ ఈక్విటీ. అంటే మనం ఒక కిరాయి ఇంట్లో ఉండడం కంటే మన సొంత ఇంట్లో ఉండడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాంతో దాని వాల్యూ పెరుగుతా ఉంది. ఇది అందరికీ తెలుసాలి. కానీ జస్ట్ యాజ్ హౌసెస్ కంటైన్ ఈక్విటీ అంటే ఏ రకంగా అయితే మన ఇంటి యొక్క వాల్యూ పెరుగుతా ఉందో అదే రకంగా హౌస్ హోల్డ్స్ ఉంటాయి కదా, ఇంట్లో వాడబడే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఒక వాల్యూ ఉంటది. కానీ చాలా మందికి ఏంటంటే అది తెలియదు అనమాట.
సో మన యొక్క ఇల్లు రకంగానే ఇంట్లో ఉండే ప్రొడక్ట్స్ ను మనం ఎవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళకు ఆ బిజినెస్, ఆ ఈక్విటీ, ఆ వాల్యూ ఎవరికో ఇస్తున్నాం. అదేదో మనం తీసుకోవాలంటే ఏంటి, ఆ ఎక్కడో వాడే బదులు ఇక్కడ నుండి వాడుకోవడం అన్నమాట. సింపుల్ చెప్పాలంటే మనం ఎక్కడో ఒక దగ్గర కిరాయికి ఉంటున్నాము. సపోజ్ మేము ఇక్కడ జైపూర్కి వచ్చినాం, ఉద్యోగం చేస్తున్నాము, శాలరీ వస్తుంది. కిరాయికి ఉంటున్నాం, 15 సంవత్సరాలు కిరాయికి ఉన్నాం, కొన్ని లక్షలు కట్టినాం మేము. కానీ ఎప్పుడైతే మేము మా ఇల్లుని మేము తీసుకున్న తర్వాత అక్కడ కొంచెం ఈఎంఐ కడుతున్నా గానీ ఏందంటే అక్కడ కట్టేదే ఇక్కడ కట్టినాం. దానికి బదులుగా మాకు ఇక్కడ ఒకటి ఇల్లు మాదైపోతుంది. ఇంత సింపుల్ గనుక ఇది అర్థమైతే ఈ బిజినెస్ అర్థమైపోతది. నెక్స్ట్ ఏందంటే స్మార్ట్ ఫోన్స్ అందరి దగ్గర ఏదో కావాలి, ఏదో చేయాలి, పైసలు ఏమీ లేదు. మీ దగ్గర ఉన్న ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అదే మీకు ఒక అసెట్ లాగా తయారవుతది. దాన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు, ఎమోషనల్ గా సోషల్ మీడియాలో ఇక్కడి అక్కడి పంపించుడు, చేసుడు, వీడియోలు అవి వచ్చినాయి చూసుడు, ఇప్పుడు వస్తున్న నెగటివ్ వీటిని కాకుండా మీ అసెట్ బిల్డ్ చేసుకునే క్రమంలో మీ సోషల్ మీడియా, మీ మొబైల్ యొక్క స్క్రీన్ ఉంది కదా, దాన్ని మీరు ఏ రకంగా యూజ్ చేస్తారో అది మీకు ఒక అసెట్ లా తయారవుద్ది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు చూస్తున్నటువంటి అడ్వర్సిటీ బిజినెస్ లో కూడా ఛాలెంజెస్ వస్తాయి, లైఫ్ లో కూడా వస్తాయి, ఈ టైంలో కూడా వచ్చినాయి కదా. ఎవ్రీ అడ్వర్సిటీ, ఎవ్రీ ఫెయిల్యూర్, ఎవ్రీ హార్ట్ బ్రేక్ క్యారీస్ విత్ ఇట్ ద సీడ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ బెనిఫిట్ ఆర్ ఆపర్చునిటీ. నెపోలియన్ హిల్ అంటారు. అంటే మనకు ఏ అడ్వర్సిటీ కానీ, ఏ ఫెయిల్యూర్ కానీ, ఏ ప్రాబ్లం ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లం వాటినే చూడకుండా దాంట్లోపల కంపల్సరిగా ఒక ఆపర్చునిటీ ఉంటది, ఒక బెనిఫిట్ ఉంటది, దాన్ని చూడాలని చెప్తాడు అనమాట. అంటే మనం ఒక రకంగా విక్టిమ్ అవుతున్నాం. ఇప్పుడు బయట చూస్తున్నాం అనుకో, అరే దీంట్లో ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లమే చూస్తాము, ప్రాబ్లమే వస్తది, మనకు అవే కష్టాలు ఉంటాయి. కానీ ఎప్పటి వరకు అయితే ఆ విక్టిమ్ అంటే ఒక దుఃఖి అంటే ఒక ఆ విక్టిమ్ మెంటాలిటీ నుండి విక్టర్ అన్నమాట. అంటే ఫోకసింగ్ ఆన్ ఆపర్చునిటీస్ వాటి మీద గనుక దీంట్లో దీని ద్వారా మనం పొందొచ్చు పాజిటివిటీ, దీంట్లో ఆపర్చునిటీ ఉంది అని దాన్ని గనుక ఫోకస్ చేయగలిగితే దాంట్లో మనం కొన్ని బెనిఫిట్స్ పొందొచ్చు అన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆపర్చునిటీ ఇన్ అడ్వర్సిటీ ఈ రోజుల్లో చాలా జరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది ఈ అడ్వర్సిటీలోనే ఎంతో మంది ఇప్పుడు ఎంబీఏ బిజినెస్ కూడా చాలా పెరిగిపోయింది. ఇక్కడ కూడా చాలా మందికి ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్ కావచ్చు, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే బిజినెస్ ఉంటది. ఇది అర్థం చేసుకోండి మీరు. అది ఎంత ఉంటే అంత బిజినెస్ ఉంటది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, లేని బిజినెస్లు, కొత్త కొత్త బిజినెస్లు వచ్చినాయి. మాస్కులు తయారు చేసే బిజినెస్ ఎంత అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొక ఆపర్చునిటీ కూడా వచ్చింది కదా. మనము ఆ ప్రాబ్లం లో ఉంటున్నామా, ఆపర్చునిటీలో ఉంటున్నామా? ఆర్ యు ఏ విక్టిమ్ ఆర్ ఏ విక్టర్? ఇది మీరు డిసైడ్ చేసుకోవాలా. సక్సెస్ ఈజ్ ఎనీ ఫార్మ్ ఇన్ ద ఫీల్డ్, ఎనీ ఫీల్డ్ ఆల్వేస్ కమ్స్ విత్ సమ్ ఇన్హరెంట్ డ్రాబ్యాక్స్. అంటే కొంతమందికి ఏంటంటే సక్సెస్ దొరుకుతుంది, వాళ్ళు ఎట్లా వచ్చింది సక్సెస్ అనేది పక్కన పెడితే సక్సెస్ తో పాటు కొన్ని డ్రాబ్యాక్స్ కూడా వస్తాయి, అది వాళ్ళకి అర్థం కాదు. అంటే ఎక్కడైనా కానీ అది తయారవడం తోటే నాశనం అయ్యేది కూడా ఉంటది. ఎందుకంటే అది ఎప్పటికి ఎల్లకాలం ఉంటే భూమి మీద బరువైపోతారు కదా. అంటే ఏదైనా కానీ సృష్టి స్థితి లయ లాగానే ఏ విషయం కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా వస్తది, ఉంటది, పోతది. అట్లాగే సక్సెస్ కూడా మన దగ్గర ఎక్కువ టైం గా ఉండాలనుకున్నప్పుడు ముందు మనం ఆ సక్సెస్ పొందడానికంటే ముందు మనము ఎట్లయినా పొందితే చాలనుకుంటున్నామా, పొందిన తర్వాత ఉండాల అనుకునే రకంగా మనం దాన్ని సక్సెస్ వైపు వెళ్తున్నామా అది. ప్లస్ మనకు డబ్బులే వచ్చినాయి అనుకో, మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మాత్సర్యములు మరి మరి హెచ్చును అనేది ఒక ఉంది కదా. ధనముడిగిన మదముడుగు అంటే ఇండైరెక్ట్ ఏంటంటే బై డిఫాల్ట్ గానే కొంతమందికి సక్సెస్ రాగానే ఈగో వచ్చేస్తది, హంబుల్నెస్ పోతది. ఇవన్నీ పోవడం అనేది ఏంటంటే పెరగడం విరగడం కోసం అన్నట్టుగానే జరుగుతది. కానీ ఎవరైతే ఇవన్నీ తెలిసి ఉంటాయో, అవును దీంతో కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలని అర్థం చేసుకొని హ్యాండిలింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేసిన వాళ్ళు మాత్రమే రియల్ ట్రూ స్టేబుల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు. మా బిజినెస్ లో కూడా మేము ఎంతో మందిని చూసినాం. కొద్దిగా బిజినెస్ రాగానే అది ఎట్లొచ్చింది అనేది కూడా కాకుండా ఏంటంటే ఈ ఏదో రకరకాలుగా చేసిన తర్వాత వాళ్ళ ఎన్ని రకాలుగా వాళ్ళకి అదైంది అనేది మేము చూసినాం మేము. సో విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఈ బిజినెస్, ఇది ఇట్స్ యూనివర్సల్ అన్నమాట. ఎక్కడైనా కానీ సక్సెస్ పొందడమే కాదు, ఆ సక్సెస్ ను ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దిస్ ఇస్ ద రైట్ టైం అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, 22 సంవత్సరాల నుండి జరిగిన బిజినెస్ ఒకవైపు అయితే ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ ఒకవైపు. అప్పుడు చాలా
ఒక రకంగా ఏంటంటే హార్డ్ సిచ్యువేషన్స్ ఉండేది బిజినెస్ చేయడం. ఈ రోజు చాలా సింపుల్ అయిపోయింది. ఈజీ అని చెప్పలేము, సింపుల్ అయింది. ఎందుకనంటే మేము ఏపీకి వెళ్ళాలంటే ఇక్కడ నుండి అక్కడి దాకా ట్రైన్లలో వెళ్ళి ఇదే మీటింగ్ చేయడం కోసం అక్కడి దాకా కొన్ని వేలు ఖర్చు పెట్టి హోటళ్లలో ఉండి లేకపోతే టూల్సే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక టూల్, ఒక సీడీని మనం ఇట్లా బటన్ ఒత్తితే సీడీ మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాటిని రికార్డ్ చేసి, వాటిని రైట్ చేసి, ఇక్కడ కొరియర్లు చేసి, పెద్ద పెద్ద అన్ని చేసేది. బుక్స్లు రాసి ఆ బుక్ ను పంపించాలంటే ఈడికెళ్ళి కొరియర్లు చేసి, ఈ రోజు ఏముంది పీడిఎఫ్ చేసి ఇట్లా బటన్ ఒత్తితే పోతా ఉంది. అంటే బిజినెస్ చాలా సింపుల్ అయింది, డిజిటల్ అయింది, సోషల్ మీడియా ఇవన్నీ చాలా వచ్చినాయి. ఫ్యూచర్ ఈజ్ బ్రైట్. బట్ మీరు వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ డూ యూ వాంట్ టు బిల్డ్? మీరు ఏ రకమైన బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఎంత పెద్ద బిజినెస్ చేయాలనుకుంటున్నారు, అది మీ మీద డిపెండ్ అవుతుంది. సో ద ఇల్లిటరేట్ ఆఫ్ ద 21st century విల్ నాట్ బి దోస్ హూ కెన్ నాట్ రీడ్ అండ్ రైట్. ఈ 21st centuryలో ఏంటంటే రాయడం చదవడం రానోళ్ళు ఇల్లిటరేట్స్ కాదు. ఎవరబ్బా అంటే ఎవరైతే నేర్చుకోని వాళ్ళో, నేర్చుకోవడం అంటే చూసి విని కాదు, చేసి అన్నమాట. ఎవరైతే చేసి నేర్చుకుంటారో అన్లెర్న్ అంటే ఈ పాత అన్నెసెసరీ నెగటివ్ కావచ్చు, నాన్ ప్రొడక్టివ్ నాలెడ్జ్ ఏదైతుందో దాన్ని అంతా అన్లెర్న్ చేయడము, ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగటివ్ ప్రోగ్రామ్ దాన్ని డిలీట్ చేయడము, ఇలాంటి అన్ని చేసి మళ్ళీ రీలెర్న్ చేయడము. లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్ ఈ ప్రాసెస్ కంటిన్యూగా అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళే ఎడ్యుకేటెడ్ లిటరేట్స్ అన్నమాట. అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు ఇల్లిటరేట్స్ కిందనే లెక్క అవుతారు. వాళ్ళు అచీవ్మెంట్ చేయడం అనేది చేయలేరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఈ అల్విన్ టోఫ్లర్ అనే అతను ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసినారు. ఆయన ఫ్యూచర్ షాక్ అనే బుక్ ఉంది. దాంట్లో చాలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రోజ్యూమరిజం కావచ్చు, డిజిటల్ రికార్డింగ్ ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ, బీ సేఫ్. ఇప్పటి వరకు మీరు అందరూ విన్నారు, ప్లాన్ చూసినారు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకున్నాము. సో ఎవరైతే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో తర్వాత కూడా ఈ దాన్ని ఎవరైనా విన్న